మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబో వర్కౌట్ అయ్యిందా లేదా? నాకైతే అది పెద్ద వర్కౌట్ అయినట్టయితే అనిపించలేదు. నేను రఘు మీ ముందుకైతే ఇవాళ గుంటూరు కారం మూవీ రివ్యూతో అయితే వచ్చేసాను. ఫ్రెండ్స్ ఇప్పుడే వచ్చే మూవీ నుంచి, అందుకే కొంచెం లేట్గా అయితే ఇస్తున్నాను అనమాట రివ్యూ. లేట్గా ఇస్తున్నా కానీ లేటెస్ట్గా అయితే ఇచ్చేస్తాను. సో బోర్ అయితే కొట్టించను. నేను యాక్చువల్గా అసలు కొంచెం కంట్రోల్డ్గా మాట్లాడదామని అనుకున్నా, బట్ ఈ మూవీ చూసి వచ్చిన తర్వాత మటుకు ఎట్లా మాట్లాడతాను నాకైతే తెలియదు. నిజంగా చెప్పాలంటే ఫ్రెండ్స్ 9mm రాడ్ దూర్పేశారనమాట. సో మూవీ అయితే మటుకు నిజంగా అంత రాడ్గా అయితే ఉంది. ఇది నేనన్న మాటే కాదు, మన మహేష్ బాబు ఫ్యాన్స్ కూడా ఇదే అంటున్నారు. పాపం పొద్దున్న 3 o'clockకి 2 o'clockకి విలేజెస్లో వెళ్ళి, అలానే మన దగ్గర నైట్ వెళ్ళి ప్రీమియం షోస్ చూసి అందరూ తల్లు అయితే బాదుకుంటున్నారు అనమాట. సో సరే, ఇంకా లేట్ చేయకుండా రివ్యూలోకి అయితే వెళ్ళిపోదాము. అసలు ఎక్కడ దెబ్బ కొట్టింది ఏంటి, అసలు ఎందుకని ఇంత బ్లాక్ బస్టర్ అవ్వాల్సిన మూవీ ఇంత వరస్ట్గా వచ్చింది అనేది మనం మాట్లాడి తెలియచేసుకుందాం అనమాట. సో గుంటూరు కారం, యాక్చువల్గా గుంటూరు కారం అంటే తింటే మటుకు నిజంగా మంట పైకి ఎక్కుతుంది అన్నమాట, నశాలంకి ఎక్కుతుంది అంటారు. కానీ ఈ మూవీ గుంటూరు కారం కదా, పేరు అయితే మటుకు తుస్సుమంది. అంటే పేరు మంచిగానే ఉంది, బట్ మూవీ అయితే మటుకు తుస్సుమంది అనమాట. అంటే గుంటూరు కారంలో మంట కొంచెం తగ్గినట్టుంది. సారీ, స్పెల్లింగ్ మిస్టేక్, కొంచెం కాదు బాగా తగ్గిపోయింది అనమాట. యాక్చువల్గా 13 years తర్వాత వస్తున్న కాంబో మూవీ అనమాట. త్రివిక్రమ్ గారు అండ్ మహేష్ బాబు గారు కలిసి తీసిన అతడు అండ్ కలేజా మూవీస్ తర్వాత ఇద్దరికి బాగా గ్యాప్ అయితే వచ్చింది. 1-2 సంవత్సరాలు కాదండి, 13 సంవత్సరాలు. సో 13 సంవత్సరాల తర్వాత వస్తున్న మూవీ అంటే ఎంత జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది. కానీ నాకైతే ఈ మూవీలో జాగ్రత్త కాదు కదా, అసలు ఇంట్రెస్టే లేనట్టుగా అయితే ఉందన్నమాట. సో ఫస్ట్ హాఫ్ అయితే ఏదో అట్లా నడిచేసింది, చూస్తున్నంతసేపు దీని అమ్మ ఎందుకు వచ్చినాను రా సినిమాకి అని అయితే అనుకున్నా. సెకండ్ హాఫ్ ఏంటంటే కొంచెం లాగాడు, కానీ బట్ అది కూడా ఫ్యాన్స్కి, అది కూడా సంక్రాంతి పండగ అంటే ఏ రేంజ్లో ఉంటుంది, కొత్త అల్లుళ్ళు, అలానే పేకాట అండ్ కోడి పందాలు, మంచి జోష్ మీద ఉంటారు అన్నమాట సంక్రాంతి అంటే. కానీ అంటే అలాంటి సంక్రాంతికి రిలీజ్ అవుతున్న మూవీ అంటే మనకు కూడా అదే జోష్ అయితే ఉండాలి. ఇక్కడ ఆ జోష్ కాదు కదా, అంటే అందులో 1% కాదు కదా, నాకైతే ఎక్కడ 0.1% కూడా అయితే కనిపించలేదు ఫ్రెండ్స్. ఏంటో ఇది ఇంత దరిద్రంగా చెప్పేస్తున్నాడు మరీ అనుకుంటున్నారు, బట్ తప్పదు. ఎందుకంటే ఈ బాడీ ఎన్నో సినిమాలు చూసి తట్టుకుందనమాట. ఆ మహేష్ బాబు గారి సినిమాలు బ్రహ్మోత్సవం, అలానే బాబీ, స్పైడర్, ఇలాంటి మూవీలు చూసే తట్టుకున్న బాడీ ఇది. కానీ ఈ మూవీని మటుకు నిజంగా సగంలోనే లేచి వచ్చేద్దామా, నా వల్ల కాదురా స్వామి అన్నంత ఇదైతే ఉంది సినిమాలో. బట్ తప్పదు కాబట్టి 300 రూపాయలు పెట్టి టికెట్లు కొనుక్కున్నా కాబట్టి వెళ్ళి చూసి అయితే వచ్చేసాను అనమాట. సో ఫ్రెండ్స్, నేను ఇందులో ప్లస్ పాయింట్స్ అని చెప్పడానికి కూడా పెద్ద అయితే ఏమీ లేవు. ఎందుకంటే ఒకటి ప్లస్ పాయింట్ అని చెప్పుకోవాలి, మహేష్ బాబు గారి యాక్షన్. సాంగ్స్ అయితే ఈ కుర్చీని మడత పెట్టి నేను స్టెప్స్ అయితే బాగా వేసాను. నాకు రాదు అనుకోండి, అందుకే నేను స్టెప్ వేయలేదు, లేకపోతే మీకు ఆ స్టెప్ కూడా వేసి చూపించేవాడిని. ఇప్పుడు రాదు, ఒకవేళ వేస్తే మటుకు చూసి నిజంగా పారిపోతారు, నా రివ్యూ వినరు అనమాట. సో అందుకని నేనైతే చెప్పట్లేదు, అది ఆ స్టెప్ వేయట్లేదు, సారీ చెప్పట్లేదు కాదు. సో ఆ సాంగ్ కూడా స్టార్ట్ అయినప్పుడు నేను అనుకున్నా, దీని అమ్మ సాంగ్ ఎరగదీస్తుంది, అసలు అంత హిట్ అయింది, కుర్చీని మడత పెట్టి అంటే నేను అనుకున్నా. తర్వాత అర్థమైంది నాకు, కూర్చున్నప్పుడు ఎవరు కూర్చున్న వాళ్ళ సీట్లు వాళ్ళు కుర్చీని మడత పెట్టుకుని ఇంటికి తీసుకెళ్ళిపోండి, ఎక్కువసేపు ఉండమాకండి అని. అంత రాడ్ అనమాట సాంగ్ కూడా. అంటే తమన్ గారు మరి ఎక్కడ నుండి కొట్టాడో మ్యూజిక్ అయితే నాకు అర్థం కాలేదు, అంత మనసు పెట్టి అయితే కొట్టినట్టయితే అనిపించలేదు. అలానే ఇంకా శ్రీలీల, పాపం శ్రీలీలని ఎందుకు పెట్టాడో తెలియదు. అలానే సెకండ్ హీరోయిన్ని పెట్టాడు, పాపం ఏదో జ్యూస్లను తీయడానికి, మసాజులు చేయడానికి, వీటికి తప్పితే ఎందుకు పనికిరాలి ఆ హీరోయిన్. సో ఓవరాల్గా ఏంటంటే డైరెక్టర్ త్రివిక్రమ్ ఎక్కడికి వెళ్ళిపోయాడు, ఆ మాటల మాంత్రికుడు ఆ మాటలు అసలు ఎక్కడ. మళ్ళీ అజ్ఞాతవాసి చూసి మూవీ, యాక్చువల్ అజ్ఞాతవాసి మూవీ చూసి అందరూ ఏమనుకున్నారంటే పవన్ కళ్యాణ్కి ఇదే వరస్ట్ మూవీ ఏమో, అండ్ త్రివిక్రమ్ అండ్ పవన్ కళ్యాణ్ గారికి ఇదే వరస్ట్ మూవీ ఏమో అని అనుకున్నారు. బట్ ఇప్పుడు నేను బయట ఐమాక్స్ ముందు నుంచుంటే జనాలు అన్న మాట ఏంటో తెలుసా, దీనికన్నా అజ్ఞాతవాసే చాలా బాగుంది. అంటే ఫ్రెండ్స్ అర్థమైపోయింది కదా సినిమా ఎట్లా ఉందనేది. ఈ కుర్చీని మడత పెట్టి కొట్టాడనమాట బాగా జనాల్ని, నెత్తిని కొట్టాడండి. జెండు బాంబ్స్ అయితే పక్కకు తీసుకెళ్ళండి, లేదంటే తర్వాత మీరు బయటకు వచ్చినాక
డైరెక్ట్ థియేటర్లోంచి పెద్దోళ్ళు అయితే బార్కి వెళ్ళి కూర్చుంటారు అనమాట, ఆ బాధను తట్టుకోలేక. అంత దరిద్రంగా ఉంది మూవీ అయితే. ఫ్రెండ్స్, నేను ఇంకా ఎక్కువ లేట్ అయితే చేయను, ఈ మూవీ రివ్యూ ఇక్కడితో అయితే క్లోజ్ చేసేస్తాను. ఎందుకంటే ఇంక అంతకుమించి చెప్పాను అనుకోండి ఫ్యాన్స్ వచ్చి నా మీద పడతారు. ఇంకా అట్లానే నేను ఫ్యాన్ కాదు అని చెప్పట్లే, సినిమాలు మహేష్ బాబు గారి చాలా చూసా, చాలా కాదు అన్నీ చూసా ఆల్మోస్ట్, ఏదో ఒకటి రెండు మిస్ అయినాయి. అన్నీ చూసిన వాళ్ళను లాస్ట్ రిలీజ్ అయిన సర్కార్ వారి పాటతో ఇది కంపేర్ చేస్తే అస్సలు ఏం లేదు దాని ముందు, అంత ఇదిగా ఉందన్నమాట. సో ఉన్నది ఉన్నట్టుగా అయితే మాట్లాడుకుందాం మనం. అందుకనే ఇంకా ఈ రివ్యూ అయితే ఇక్కడితో క్లోజ్ చేసేస్తున్నాను. రేపటి రివ్యూతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్. ఇలాంటి ఎంటర్టైనింగ్ ధమాకాలు ఇంకా చూడాలనుకుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.